అట్ట అనుకుంటా తిరుగుతున్నాడు. ఇక దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీన్ని ఎవరు చూశారు? భక్తిహీనుల్నే పట్టించుకొని చూస్తావాడు భక్తులు వదిలిపెడతాడా? భూతద్దం వేసి మరి చూస్తాడు. దేవునికి స్తోత్రం. నాతాను చిత్తము ప్రభువా సెలవీయండి. లే, నా సేవకుడైన దావీదు పాపం చేశాడు, నిరపరాధి రక్తాన్ని మూటగట్టుకున్నాడు, నాకు చాలా బాధ కలిగించాడు. లేచి వెళ్ళు, అతనితో నేను మాట్లాడాలి. ఇదిగో ఇలా మాట్లాడమని ఆ కథ చెప్పి పంపించాడు. ఇందాక చదివిన కథ అదే. రాజు అయిన దావీదు, నీకు కథ చెబుతాను, న్యాయం చెప్పాలి నువ్వు. చెప్పండి ప్రవక్త గారు. ఒక ధనవంతుడు ఉన్నాడు, దరిద్రుడు ఉన్నాడు అని ఇందాక చదివాంగా. వాడికి అనేక గొడ్లున్నాయి, గొర్రెలు ఉన్నాయి. ధనవంతుడికి వాని ఇంటి పక్కన దరిద్రుడు ఒకడు ఉన్నాడు, వానికి ఒక్కటే గొర్రె పిల్ల ఉంది. ఈ ధనవంతుడికి ఇన్నుండి కూడా వాడింటికి చుట్టం వస్తే వానికి వండి పెట్టడానికి వాని గొర్రెల్లో కానీ గొడ్లలో కానీ ఏది తీసుకోకుండా తన ఇంటి పక్కన దరిద్రుడు ఉన్నాడు, వాడికి ఉన్న ఒకగానొక గొర్రె పిల్లని వీడు చంపి వచ్చిన వాడికి ఆహారం చేసి పెట్టాడాయా? ఏంది అని అడిగితే వాడిని కొట్టగలిగే శక్తి వీడికి ఉంది. ధనవంతుడు కాబట్టి ఆ దరిద్రుడిని అన్యాయం చేశాడు, వాడిని ఏం చేయాలన్నాడు. కడుపులో మండిపోయింది రాజుకి. ఇట్లాంటి అసలు ఈ పని చేసినోడిని చంపేయాలన్నాడు. ఫస్ట్ ఈ పని చేసినోడిని చంపేయాలి. వాడు ఒక గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాలి. ఏంటి వాడిని చంపాలి లేదా వాడిని ఒక గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు వానికి అవతల వాడికి ఇవ్వాలి. ఇంతకెవరు వాడు? దావీదు, ఆ మనుషుడవు నీవే అంటాడు. దావీదు, ఆ మనుషుడవు నీవే. ఆ తర్వాత దేవుడి వాక్యంలో ఉంటుందండి, చూడండి. ఇశ్రాయేలులో అల్పుడవు నువ్వు, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా నీకు తర్వాత నేను చెప్తాలే ఏ స్థితిలో నుంచి తీసుకొచ్చాను నిన్ను. అతి గతి లేని స్థితిలో నుంచి, ఏమాత్రం ఎన్నిక లేని స్థితిలో నుంచి తీసుకొచ్చి నిన్ను సౌలు రాజును దించి నిన్ను పట్టాభిషేకం చేసి ఘనపరిచి గౌరవించి సన్మానించి ఇశ్రాయేలును నా ప్రజ మీద నిన్ను రాజుగా నియమిస్తే ఇంత అన్యాయాన్ని కొడిగడతావా అని గద్దించేసరికి సింహాసనం మీద నుంచి లేచిపోయి ప్రార్థన గదిలో పడి బోర్ని ఏడుస్తాడు దావీదు.